పనులు ఒకటి నీ జోలికి వస్తే ఊరుకుంటాడా దేవుడు ఏంటి? నీ విరోధి నీ మీద చెలరేగిపోతా అంటే ఊరుకుంటాడా ఏంటి? శత్రువు నీ మీద పగ తీర్చుకోవడానికి వాడు కంకణం కట్టుకుంటే దేవుడు ఊరుకుంటాడా ఏంటి? చూస్తా. ఆ సమయంలో కూడా నువ్వు మొదట దేవుడే కావాలని చెప్పాలి. హల్లెలూయా. మొదట దేవుడే ఉంచాలి, దేవునికి ప్రార్థన చేయి అన్నావు కదా ప్రభువా. మిమ్మల్ని ముట్టినవాడు నా కన్నుగుడ్డు ముట్టినంత, ఇదిగో నన్ను ముడుతున్నాడు చూడు, అయ్యో నీ కంటిపాపనే తాకినంత ఓ మాట చెప్పు దేవునికి, అంతే. ఆయన చూసుకుంటాడు. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు అన్నావు కదా ప్రభువా. ఇదిగో ఈ విరోధులు చూడు, ఈ శత్రువులు చూడు అని ఒక చిన్న మాట చెప్పు దేవునికి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తప్పకుండా కార్యం జరిగిస్తాడు.